హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మనం వర్క్ వచ్చేసరికి గన్నవరం దగ్గరలోనే అండి. అలాగే మరి కంటిన్యూ వీడియోస్ అన్నీ సీరియస్గా పెడుతున్నాను నేను. అందరూ తప్పకుండా చూడండి. నా సిరీస్ అన్నీ ఉంటాయి. గన్నవరం ఏమి వర్క్ చేస్తున్నాం ఏంటి అనేది నా ఛానల్లో ఉంటుంది. నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే వర్క్ గురించి ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా నన్ను మీరు అలాగే కామెంట్ చేయొచ్చు. అలాగే మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. నా నెంబర్ ఉంటుంది కాబట్టి కింద లింకులో అలాగే లింక్లో ఉంటుంది కాబట్టి నా నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా చేయండి. అలాగే మనం ఈరోజు ఏంటంటే డే 7 అనమాట. ఇక్కడ మనం గన్నవరం వర్క్ కబోర్డులు మొదలుపెట్టి డే 7 ఈరోజు. ఈ డే 7 మనకు అయిన వర్క్ ఏంటంటే ఫ్రేమింగ్ తయారు చేయడం, ఫ్రేమింగ్ ఫిక్సింగ్ చేయడం, అలాగే వాటికి డోర్లు కటింగ్లు చేయడం, అలాగే వాటికి ఇంచెస్ కట్టి మళ్ళీ డోర్లు ఫిక్సింగ్ చేయడం, మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఊడదీసి మనం ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఈరోజు మరి కిచెన్లో ఇంకా ఒకటి ఉంది బ్యాలెన్స్, అది బిగిచ్చేస్తే అన్ని డోర్లు అన్నీ ఊడదీసేసి అన్నీ ఎడ్జెస్ అన్నీ కట్ చేయాలి. ఏంటంటే మనకు కొన్ని బొందులు తగ్గినాయి. ఆ బొందులు కూడా నేను మార్నింగ్ వెళ్ళి హార్డ్వేర్కి వెళ్ళి మనం ఇంచెస్ కూడా తీసుకున్నా. చూడండి మనకి 16 బొందుల దాకా తగ్గినాయి అనమాట. ఇక అయితే ఆ బొందులు అయితే తీసుకున్నాము. ఇక ఈరోజు ఏంటంటే వర్క్ మనకి మీకు చూపిస్తాను. మనకి 7 రోజుల్లో అయిన వరకు కరెక్ట్గా మనం 10 రోజులు అని చెప్పాం. మనకి ఈరోజు 7 డే అనమాట, డే 7. అయితే మనం ఈ బెడ్రూమ్లో డోర్స్ అన్నీ ఫిక్సింగ్ చేస్తాం, పైన అన్నీ ఫిక్సింగ్ చేసి ఊడదీస్తాం అనమాట. ఇంకా కింద ఎత్తులో అలా ఉంచాము నిన్న ఊడదీయకుండా, అంటే చూసుకుంటారు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఒకసారి చూసుకుంటారని చెప్పి అలా ఉంచామన్నాను. ఇప్పుడు ఇవి కూడా మనం ఎడ్జెస్ అన్నీ తీసుకొని ఊడదీసేయాలి. ఇవన్నీ ఊడదీసిన తర్వాత ఇక్కడ ఇవి అయితే మనకి పాలిష్ అనేది వేపిస్తాం అనమాట. ఇది వచ్చేసరికి ఇదేమో కింద వచ్చేసరికి రన్నింగ్ అద్దాలు కానీ షీట్ కానీ పెడదాం వాళ్ళని అడిగి. ఇప్పుడు ఏంటంటే ఈ కిచెన్లో ఉంది బ్యాలెన్స్, ఇవి కూడా ఫిక్సింగ్ చేసి ఒకసారి ఈ కింద ఒక 1 2 3 ఇవి ఒక 4 కింద 5 ఇవి ఒక 8 డోర్లు, మొత్తం ఈ డోర్లు అన్నీ ఫిక్సింగ్ చేసి ఊడదీయాలి. వీటికి సంబంధించిన డోర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇవన్నీ ఈ డోర్లన్నీ వచ్చేసరికి పైన అండి ఇవన్నీ మొత్తమే. అయితే పక్కన చిన్న 2 కబోర్డులు చేయాలి, అవి కూడా తయారు చేసి అవి కూడా ఫిక్సింగ్ చేసుకుంటే వాటికి కూడా డోర్లు కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు వర్క్. మనం ఇవన్నీ ఫిక్సింగ్ చేసుకొని అన్నీ ఊడదీసి ఎడ్జెస్ అయితే ఇవ్వండి, సైడ్లో ఎడ్జెస్ ఇవ్వండి, ఈ ఎడ్జెస్ అన్నీ మనం కటింగ్లు చేయాలి. మొత్తం ఇవన్నీ అన్నీ కట్ చేసుకోవాలి, అన్నీ చూసుకొని. ఇక అయితే మన కిచెన్కి సంబంధించిన ఫ్రేమ్స్ అయితే తయారు చేసామండి. 2 ఫ్రేమ్స్, ఇదో ఫ్రేమ్ 2 ఫ్రేమ్స్. మనం వచ్చేసరికి మనకి ఇది కర్ర వచ్చి మనకి టేక్ కర్ర అండి. ఈ బ్యాక్ సైడ్ ఏం చేస్తామంటే చెదల మంది అయితే వేస్తాం అనమాట. అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చెదలకి అరికట్టాలంటే మనం వాటికి చెదలు ఇలా వేయాలి. ఈ 2 ఫ్రేమ్లు మనం ఇక్కడ బిగించాలి. మా వాళ్ళు ఈ డోర్లు అయితే బిగిస్తున్నారు. కరెంట్ అయితే పోయిందండి, మనకి శనివారం కదా. మన వాళ్ళు కరెంట్ అయితే లేదు ప్రస్తుతానికి. అయితే మధ్యాహ్నం 12 అలా వస్తుందంట. సర్లే ఇంక ఈలోపు చేతితో బిగించామని చెప్పాను. ఇంక మన వాళ్ళు చేతితో బిగిస్తున్నాం స్కూటర్తో. ఈ రోజుల్లో మిషన్ లేకపోతే పని ఏది అవ్వదు. ఇప్పుడు బిగిస్తావా? ఎవరో బావా అలా వెళ్తాడు పనే పడిపోతాడు. అక్కడే ఫోటోలు పెట్టుకున్నాడు, పెట్టాను మేస్త్రికి, ఆయన వాటర్ పెట్టాడు. కరెంట్ అయితే మనకి ఇప్పుడే వచ్చిందండి. ఇప్పుడు మన టైం వచ్చి 10 నిమిషాల్లోకి 12 అవుతుంది టైం. ఇంకా 4 డోర్లు బిగించేస్తే ఇంకా డోర్లన్నీ ఊడదీసి పక్కన పెట్టేసి ఏం చేస్తాం అంటే ముందు డమ్మీలు చేసేస్తాం. ఈ డమ్మీలు చేసేస్తే మనకి ఖాళీలు అనేది ఏది కనపడకుండా ఉంటుంది. ముందు ఇందులో 2
అలాగే ఈ గదిలో ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి 2, ఈ గదిలో 2, మొత్తం 6 డమ్మీలు చేయాలండి. ఈ 6 డమ్మీలు అయితే మనం ఇప్పుడు చేసేస్తాము ఈ బిగి చూడదీసిన తర్వాత. అలాగే మన ఈ ఫ్రేమ్స్ కూడా 2 ఫ్రేమ్స్ తయారైపోయినాయి. అయితే ఇంకా ఫినిషింగ్ అయితే చేస్తున్నాం అనమాట మనం ఈ ఫ్రేమ్స్కి. అయితే బ్యాక్ సైడ్ మనం వుడ్ ఫ్రేమ్ అయితే ఇచ్చేస్తాము. ఇది కడుక సురేష్ సాల్ కింద పెట్టే. ఇక అయితే డమ్మీలు అయితే చేసామండి. ఇక డమ్మీ చేసిన తర్వాత డమ్మీయే బాగా టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం ఆ సైడ్లు బీడింగ్లు కడతాం, ఆ పైన ఆ కార్నర్ కూడా మనం బీడింగ్ చేస్తున్నాం. ఏంటంటే కొంతమంది అయితే వేరు, మనమైతే కొద్దిగా బీడింగ్ వేసిన తర్వాత కొద్దిగా నీట్గా ఉందన్నమాట. డమ్మీ చేస్తే ఎలా ఉంటుంది, డమ్మీ చేయకముందు ఎలా ఉందో చూసారుగా. ఇక అయితే మనం ఇప్పుడైతే 2 చేసాం, ఇంకా 4 డమ్మీలు ఉన్నాయి. ఇప్పుడు 1 దాటిపోయింది. ఇంకా భోజనం చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి ఆ డమ్మీలు కూడా కడతామండి. ఇకైతే మనం డమ్మీలకి ముక్కలు అయితే తయారు చేస్తామండి. ఇవ్వండి, ఈ షేప్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటే పెద్దగా చూడలేం కదండి. ఇలా అట్ట మీద ఏం చేసామంటే ఒక షేప్ అనేది మన కత్తిరితో కట్ చేసుకున్నాం అనమాట నీట్గా. సేమ్ ఇంకా దీని ప్రకారంగా మనం కరెక్ట్గా గీసేస్తే అలా సెట్ అయిపోద్ది. ఇదిగోండి, ఇది ఇలాగైతే మనం కరెక్ట్గా కట్ చేసాం అనమాట. ఎన్నో ఉదాహరణ దగ్గర అన్నింటిలో ఉంటాను సెట్ బాబాయ్. వెళ్ళు ఇప్పుడు అది తీసుకుంటావు కదా, అది మీ మినీ కబోర్డు మొత్తంలో లెస్ చేద్దాం. వెళ్ళు మనం వుడ్ ప్రైమర్ అయితే వేపిస్తున్నాం అండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట వుడ్ ప్రైమర్ వచ్చేసరికి. चल మూతలు పెట్టేసాయి. అయిపోయిందా? సరిపోయినాయా? బ్యాక్ సైడ్ గీసావుగా.
ఇకైతే మనం ఈ బెడ్రూమ్లో కూడా కిచెన్లో చేసిన తర్వాత ఈ బెడ్రూమ్లో కూడా డమ్మీలు చేసామండి. ఆ మూల కూడా ఏంటంటే మనకి ఈ కార్నర్ ఈ ఫ్లవర్స్ రావడం వల్ల సైడ్ బార్డర్ దాని వలన మన కబోర్డు అంతవరకు చేసి అక్కడి నుంచి డమ్మీ పెట్టాం అనమాట. ఒక 6 అంగుళాలు. మరి ఆ ఫ్లవర్ అదే డబుల్ స్టెప్ సీలింగ్ వేయించుకుంటే మనకి ఈ ఫ్లవర్ రావన్నమాట. రోప్ లైట్ వస్తాయి చూసారంటే ఆ మోడల్కి అయితే మనకి డైరెక్టర్ ఫ్రేమ్ అనేది డైరెక్టర్కి వెళ్ళిపోద్ది. అంత వర్క్ ఉండేది కాదు. ఇక ఇప్పుడు ఏంటంటే మన ఇంకా ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ చివర ఏసీ పాయింట్ ఇవన్నీ పైపులు వెళ్ళినాయి, బయటకు వెళ్ళినాయి అనమాట అవుట్ సైడ్కి. దానికి కూడా మనం డమ్మీ చేయడం జరిగింది. అలాగే ఈ మూల మీద కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈరోజు ఈ డమ్మీలు అలాగే ఈ డోర్లన్నీ బిగించి కిచెన్లో డోర్స్ కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి కూడా బిగించాం. ఇదైతే ఈ డోర్లన్నీ ఊడదీసేస్తాం. మొత్తం ఊడదీసి ఏంటంటే మనం ఎడ్జీలు కటింగ్ చేసుకోవాలి. ఎడ్జీస్ ఉంటాయండి. మనం బార్డర్ గీసుకున్నాం అనమాట. అన్ని డోర్లన్నీ గీసేసాం. ఈ ఎడ్జెస్ మనం కరెక్ట్గా చేసుకుని ఇవన్నీ కటింగ్ చేసి పాలిష్ చేసి అప్పుడు మళ్ళీ ఫిక్సింగ్ చేస్తే మ్యాగ్నెట్స్ హ్యాండిల్స్ అన్నీ ఇంకా అప్పుడు వేస్తాం అనమాట. అదే కిచెన్లో పెట్టమని కిచెన్ ఖాళీగా ఉంది. డోర్లన్నీ ఓడ తీసేసి అక్కడ పెట్టుకుంటే అన్ని జాగ్రత్త నిలబెట్టి సురేష్. ఇంకేంటంటే మన కటింగ్లు చేసి ఎడ్జ్ బీడింగ్లు కట్టుకుంటే సరిపోద్ది. ఇకైతే మనం డోర్స్ అన్నీ ఊడదీసామండి. బిగించిన అన్నీ ఊడదీసాం అనమాట. ఈ అన్నీ ఊడదీసాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ కటింగ్లు చేస్తాం అనమాట. తర్వాత ఇవి కూడా ఊడదీసాం. ఇవి కూడా మొత్తం ఊడదీసి ఇక్కడ పెట్టుకున్నాం. అలాగే వీటికి సంబంధించిన ఈ ఫ్రేములు కూడా మనం తయారు చేసాం 2 ఈ కిచెన్కి సంబంధించినవి. ఇంకేంటంటే మన కిచెన్ వర్క్ ఉంది. 2 కబోర్డ్స్ బిగించేసి మనం వీటి వర్క్ అయితే మనం కటింగ్లు చేసి పాలిష్కి ఇస్తే పాలిష్ చేస్తారు. ఇవన్నీ పేపర్ కొట్టేసి పాలిష్ చేస్తారు నీట్గా. అలాగే ఫ్రేమ్స్కి కూడా అంతే సేమ్ పాలిష్ చేస్తారు. ఇంకా పాలిష్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. ఇక ఇదండి ఈరోజు ఇంతవరకు వర్క్ అయితే అయింది. ఇంకా మళ్ళీ వస్తే ఇంకా సోమవారం రావచ్చు, లేదంటే ఇంకా మంగళవారం కానీ బుధవారం కానీ వస్తాం. ఈరోజు ఇంతవరకు వర్క్ అయితే అయింది. ఇదండి ఈరోజు వీడియో. రేపు ఏంటనేది రేపటి వీడియోలో అయితే చూద్దాం. రేపు అయితే సండే కదండి, ఇంకా రేపు హాలిడే. ఇంకా రేపు కుదరదు ఇంకా రావడం. ఇక రేపు అయితే వర్క్ ఏమి ఉండదు. ఇంకా సోమవారం ఏంటనేది ఈ కంటిన్యూ వీడియో ఏంటనేది సోమవారం కానీ మంగళవారం కానీ మీకు వస్తుంది. ఇదండి ఈరోజు వర్క్. ఇంతవరకు వర్క్ అయితే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఏమన్నా ఎవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఏదన్నా వర్క్ చేయించుకోవాలనుకున్నా నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది. మీరు తప్పకుండా చూసి నాకు కాల్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అందరికీ మరొకసారి అందరికీ అడ్వాన్స్ దివాళీ శుభాకాంక్షలు అండి అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.